కానీ ఒకటి ఈ లోకంలో అతని విలువైందంటే సమయం అండి, సులభమైందంటే డబ్బు అండి. ఒక మనిషి సులభంగా ఇవ్వగలిగింది డబ్బు. ఓ రోడ్లో భిక్ష కడిగిన ఇవ్వగలిగింది ఏంటి? డబ్బు. ఒక రోజు సమయం ఇవ్వి, నా టైం లేదంట. ఈరోజు చాలా మంది దేవుడి దగ్గర కూడా వచ్చినప్పుడు ఇస్తాం డబ్బు. నీ టైం ఇవ్వి. ప్రార్థన చేయి, వాక్యం చదువు, టైం లేదు. డైలాగ్ అదే. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇన్ ద వరల్డ్ ఇస్ టైం. అండ్ అపవాది ఏది నీ అధికంగా తీసుకుంటాడు చెప్పు? నీ సమయం. వ్యర్థమైన కార్యాలతో, వ్యర్థమైన చూపులతో, వ్యర్థమైన పనులతో, వ్యర్థమైన క్రియలతో అపవాది నీ సమయం అంతా దోచుకుంటున్నాడు. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్న మీరు దిగజారిపిన పరిస్థితులు అనిపిస్తే, దేవుడు మిమ్మల్ని చూసి ద్రోహివైన ఇశ్రాయేలు అని పిలిచే పరిస్థితులు ఉన్నారైతే, ఆయన మనస్పూర్వకంగా సేవించిన వారు అయితే, ఈరోజు దేవుడు అంటాడు, ఇదిగో నా చేతులు నీ వైపు చాచుంటా, నా దగ్గరికి రా. వ్యర్థమైన వ్యక్తులను విడిచిపెట్టండి, వ్యర్థమైన స్థలాలను విడిచిపెట్టండి, వ్యర్థమైన వాటిని వెనకండి. నువ్వేం వింటావో చాలా ముఖ్యం. ఫెయిత్ కమిట్ బై హియరింగ్. వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. దేవుని వాక్యం వింట వలన. అపవాది కూడా ఫామ్లో బాగా తెలుసు. అందుకని దేవుని వాక్యం విన్నా ఒకనే నిన్ను వేరే అన్ని వినేలా చేస్తాడు. నువ్వు ఏ పాటలు వింటున్నావో చాలా ముఖ్యం, ఏ మాటలు వింటున్నావో చాలా ముఖ్యం. ఈ రోజు అపవాది చేయగలిగింది చూడండి, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతి సేవకుడిని అవమానపరచాలి.